నందమూరి హీరో బాలకృష్ణ దగ్గర ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఫామ్ లో ఉన్నప్పుడు ఏ మాత్రం ఫామ్ లేని దర్శకులకు అవకాశాలు ఇవ్వడం. లెజెండ్ గౌతమిపుత్ర సినిమాలతో బాలయ్య రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ దశలో స్టార్ దర్శకులు సైతం బాలయ్యతో సినిమా చేయటానికి ముచ్చట పడుతున్నారు. కానీ వరుస ఫ్లాప్లు ఇచ్చిన పూరిని పిలిచి అవకాశం ఇచ్చాడు బాలయ్య. పోనీ ఆ తర్వాతైనా హిట్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడా అంటే అదీ లేదు. కెఎస్ రవికుమార్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకప్పుడు కెఎస్ రవికుమార్ సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడే కావచ్చు. ఇప్పుడైతే ఫామ్ లో లేడుగా. పైగా అవుట్ డేటెడ్ కథలతో విసిగిస్తున్నాడు. రజనీకాంత్ తో చేసిన లింగ ఎంత దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ హీరోలంతా తనతో సినిమా చేయటానికి భయపడుతున్న తరుణంలో ఓ కథ పట్టుకొని టాలీవుడ్ మొత్తం గాలించేశాడు ఈ దర్శకుడు. కానీ అతనితో సినిమా చేయటానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఈ దశలో బాలయ్య ఈ కథకు ఓకే చెప్పేయటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక రకంగా ఇది డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్పే. కనీసం పూరితో సినిమా అంటే ఒక కళ ఉంటుంది. దానికి ఫ్లాప్లున్నా సినిమా పరంగా క్రేజ్ కి ఏ లోటు ఉండదు. కానీ రవికుమార్ సినిమాకి అది ఉండకపోవచ్చు. కాంబినేషన్ పరంగా ఏమాత్రం ఆసక్తి కలిగించని ప్రాజెక్ట్ ఇది. జనాల దృష్టి ఈ సినిమాపై మళ్లించాలంటే చాలా వరకు కసరత్తే చేయాలి. మంచి టైటిల్, స్టార్ హీరోయిన్ ఇలాంటి అదనపు హంగులతో ఆకట్టుకోవాల్సిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.